news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా బక్రీద్ వేడుకలు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు, మత పెద్దల సందేశాలు. నిరుపేద విద్యార్థికి ఎమ్మెల్యే భరోసా, నీట్ పరీక్ష ఫీజుకు 50,000 చెక్ అందజేత. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. పెరిగిన ధరలు, సామాన్యులకు భారాలు. భూ కబ్జా కోరల నుండి నా భూమిని కాపాడండి. రూరల్ ఏసీపీ వెంకటరమణ దగ్గర నాకు న్యాయం జరగడం లేదు. మైత్రి ఛానల్ను ఆశ్రయించిన బాధితుడు. ఇక వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా ఈద్ అల్ అదా వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో బక్రీద్ వేడుకలను నిర్వహించారు. ప్రధాన వీధులు, ఈద్గాలు, మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు అలైబల్లై ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా వీధులు, మసీదులు, ఈద్గాలలో సందడి వాతావరణం నెలకొంది. ఈదుల్ హాజ్గా వేడుక సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలను ముస్లింస్ సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముస్లిం సోదరులతో ప్రార్థనా స్థలాలన్నీ కిటకిటలాడాయి. నమాజ్ చేసిన అనంతరం ఒకరిని ఒకరు అలాయ్ చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగరంలోని రేకుర్తి, సాలేనగర్, చింతకుంట ఈద్గాలకు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. సామూహిక ప్రార్థనల అనంతరం మత గురువులు అందించే ధర్మ సందేశాలను విన్నారు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. వాహనాలన్నింటికీ వర్క్షాప్ మైదానంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల నుండి ఈద్గా వరకు వాహనాలను అనుమతించకుండా పర్యవేక్షించారు. బైపాస్ రోడ్డులో అహ్మద్ ఈద్గా, నగరంలోని వన్ టౌన్ పురాతన ఈద్గాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాలేనగర్ ఈద్గా వద్ద సదర్ ఖాజీ మనబత్ షా ఖాన్ నమాజ్ చేయించగా మత పెద్ద ఈద్గా ఖతీబ్ ముఫ్తీ మహమ్మద్ ఘియాస్ మొయినుద్దీన్ సందేశాన్ని అందించారు. और हमारे हिंदू भाइयों को सबको ईद मुबारक पेश करता हूँ। हमको ईद ये पैगाम और मैसेज देती है कि एक दूसरे को गले लगाएं, मोहब्बतों को बांटें, खुशियों का तक़सीम करें, दुश्मनों से भी मोहब्बत करें। ये हमारा पैगाम है, ये हमारा मैसेज है पूरे करीमनगर बल्कि तेलंगाना और इंडिया के लिए पुरअमन और शांति के लिए हम दुआ करते हैं कि इस मुल्क को, इस कंट्री को अल्लाह ताला पूरी दुनिया में विश्व गुरु बनाए और इसको अमन का गहवारा बनाए और यहाँ के रहने वालों में मोहब्बत और भाईचारा नसीब फरमाए। ये ईद का पैगाम है, ये ईद का मैसेज है। अल्लाह ताला हम सबको ईद की खुशियाँ नसीब। జిల్లాలోని పలు మండలాలలో పండగ ఈద్ నమాజ్ ఆచరించారు. ముస్లిం సోదరుల ఇండ్లలో సందడి వాతావరణం నెలకొంది. ముస్లిమేతర స్నేహితులను ఇండ్లకు ఆహ్వానించి సేమియా పాయసం వడ్డించి వారితో ఆనందం పంచుకున్నారు. త్యాగ నిరతికి గొప్ప చిహ్నమే ఈ బక్రీద్ పండగని చెప్పారు. ఈ వేడుకల్లో ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం జాయింట్ సెక్రటరీ హాఫీజ్ సయ్యద్,
మొయినుద్దీన్ ఖాద్రీ యూసఫ్, ఎంఐఎం కార్పొరేటర్లు, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయమే ఈద్గా వద్దకు వెళ్లిన ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. బక్రీద్ సందర్భంగా మత పెద్దలు ప్రత్యేక సందేశాన్ని అందించారు. జగిత్యాల పట్టణంలోని పెద్ద మసీదు, జమా మసీదులో ప్రార్థనలు జరిగాయి. పట్టణంలోని పలు ప్రాంతాలలో ముస్లిం సోదరుల సందడి వాతావరణం నెలకొంది. నిరుపేద విద్యార్థికి అండగా నిలిచారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్కు చెందిన నిరుపేద విద్యార్థి గొర్రె అంజన్ కేరళలోని ఎన్ఐటి కాలికట్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలకు ఫీజు కట్టే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎమ్మెల్యే కవ్వంపల్లిని సంప్రదించగా వెంటనే 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. చదువు పూర్తి అయ్యే వరకు అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా కల్పించారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు వారం రోజులుగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు రేణుకా ఎల్లమ్మ బోనాలు నిర్వహించారు. మహిళలు ఉపవాస దీక్షలతో నెత్తిన బోనం ఎత్తుకుని ఆలయం వద్దకు ఊరేగింపుగా చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గౌడ సంఘం అధ్యక్షులు పడాల రామస్వామి గౌడ్ మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఎల్లమ్మ తల్లిని మొక్కుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. నుస్తులాపూర్ గౌడ సంఘము ఎల్లమ్మ జాతర, రేణుకా ఎల్లమ్మ జాతర సందర్భంగా మా యొక్క నుస్తులాపూర్ గ్రామం లోపల 2011లో స్టార్ట్ అయింది. గుడి కట్టినాక 2012లో జాతర చేసినాం. ఫస్ట్ రెండవది 2014 చేసినాం. 2019 ఇది 4వసారి జాతర జరుగుతున్నది. రేణుకా ఎల్లమ్మ జాతర మా గౌడ సంఘం తరఫున మన గ్రామం లోపల అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి, భోగ భాగ్యాలతోటి మా ఒక వ్యవసాయం లోపల వర్షాలు కురిసి సంతోషంగా ఉండాలని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మా గ్రామం లోపల మా కులదైవం అంటే రేణుకా ఎల్లమ్మను సంతోషంగా గత 10 రోజుల నుండి ఫస్ట్ దేవుడి జోగు తిరిగినాము. జోగు తిరిగిన తర్వాత 4 రోజులు జోగు తిరిగి మా పోచమ్మ భవనాలు చేసినాము. శుక్రవారం నాడు నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి మోయలేని భారంగా మారాయి.
పప్పు నుంచి ఉప్పు వరకు, కరివేపాకు నుంచి కాకరకాయ వరకు ఇలా ఏ వస్తువును చూసినా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత 10 రోజులుగా మార్కెట్లో ధరలు సాధారణంగా కంటే రెట్టింపుకు చేరుకున్నాయి. వేసవి కారణంగా దిగుబడి లేక పెరిగిన ధరలతో అటు కొనుగోలుదారులు ఇటు వ్యాపారస్తులు అల్లాడిపోతున్నారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి మోయలేని భారంగా మారాయి. పప్పు నుండి ఉప్పు వరకు, కరివేపాకు నుండి కాకరకాయ వరకు ఇలా ఏ వస్తువును చూసినా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక కూరగాయల ధరలైతే భగ్గుమంటున్నాయి. ఒకప్పుడు 100 రూపాయలు ఉంటే 2 రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. 500 పెట్టినా 2 రకాల కూరగాయలు రావడం లేదు. ఇక అన్ని వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగించే టమాటా ధర ఇప్పటికే సెంచరీకి చేరింది. ఇక మిగతా కూరగాయల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పచ్చిమిర్చి, కాకరకాయ, బీరకాయ, క్యారెట్ ఇలా ఏది చూసినా అధిక ధరలే ఉన్నాయి. కరీంనగర్లో కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయినాయి. వీళ్ళు అడిగితేనేమో మన దగ్గర వండట్లేదు, వేరే దగ్గర నుంచి వస్తున్నాయి అంటున్నారు. బీరకాయలేమో 140 కిలో, మిరపకాయలు 120 కిలో, అన్నీ డబుల్ ట్రిబుల్ అయిపోయినాయి రేట్లు. ఇవాళ ఉన్న రేట్ రేపు ఉంటలేదు. వీళ్ళు పాపం వీళ్ళు కూడా అమ్ముకునే వాళ్ళు తగ్గిపోతున్నారు జనాలు, వాళ్ళు అమ్మలేక. మంది ఉండేటోళ్ళు 5గురే ఉంటున్నారు. సో ఉన్న దగ్గర గుండె అవుతుంది. వచ్చుడు కూడా 3-4 రకాలు వస్తున్నాయి. అన్ని రకాల కూరగాయలు కూడా మార్కెట్లో వాళ్ళే కూరగాయలు బాగా పెరగడం వల్ల కిలో కొనేది అరకిలో కొనుక్కపోయి అడ్జస్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇట్లా బాగా ఒక్కసారి డబుల్ ట్రిబుల్ పెరిగిపోయినాయి కూరగాయలు. సకాలంలో వర్షం లేకపోవడం, దిగుబడి రాకపోవడం ఇలా అనేక కారణాలతో కూరగాయల ధరలు భారీగా పెరిగాయని విక్రయదారులు వాపోతున్నారు. కొనుగోలుదారులు సరిగ్గా రాకపోవడంతో వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలాఖరు వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందని, రాబోయే రోజుల్లో టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు మార్కెట్ వర్గాలు. ఏదో డ్యామ్లో నీళ్లు లేవు, ఆ రైతులు పాపం బాగా అవస్థపడతారు. ఉన్నప్పుడు మంచిగా తీసుకుపోయి కిలో కొద్ది, ఇప్పుడు కిలోయ వరకు పావు కిలో గింత రేట గంత రేట అని అంటారు. మరి ఆసాములు ఏమో ఇట్లా కాదు గింత 400కు కంప అంటారు. 30 రూపాయలు కాదు 50 రూపాయల కిలో మాకు పెడతారు. మేము ఎట్లా అమ్మాలి వీటిలను? మాకు 5 రూపాయలు చూసుకుందామని అబ్బా గింత రేట్ అని కూడా పోతారు. చికెన్ కొనుక్కోవచ్చు, మటన్ కొనుక్కోవచ్చు కూడా పోతారు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. మంది కూడా వస్తలేదు, ఏం కూరగాయలు పోతలేవు. కొనుక్కుంటాను వీడు పెట్టుకొని కూర్చుంటాను. మా పరిస్థితులు అయితే మంచిగా లేవు. ఇప్పుడైతే వాళ్ళకు అక్కడ వాళ్ళకు కూడా ఎన్నెలకు చెట్లు కూడా మాడిపోతాయి. వాళ్ళకు మందులు కొట్టడానికి కూడా, పురుగు తలిగి మందులు కొట్టడానికి కూడా వాటర్ లేవు. ఎట్లా కొట్టడం ఏం కదని వాళ్ళు ఇబ్బంది పడతారు. రైతులు కూడా ఆ రైతులకు ఉండే తీసుకొచ్చే వరకు ఇక్కడ మాకు రేట్లు చెప్పే వరకు వాళ్ళు భయపడకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. వానాకాలం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడుతుంటాయి. వీటి వల్ల ఇండ్లలో విద్యుత్ ఆధారిత వస్తువులు దెబ్బతినడంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే వర్షం కురిసే సమయంలో అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిడుగుపాటు నుంచి రక్షించుకునే అవకాశం ఉంది. వానాకాలం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడుతూ ఉంటాయి. వీటి నుండి మనం రక్షణ పొందేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లకూడదు. ఒకవేళ బయటికి వెళ్లిన తర్వాత వర్షం ప్రారంభమైతే ఆరు బయట ఉండకుండా అందుబాటులో ఉన్న ఏదైనా భవనంలోకి వెళ్ళాలి. వర్షం వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడకూడదు. ముఖ్యంగా ఎత్తైన చెట్ల కింద అస్సలు ఉండొద్దు. వాటికి పిడుగు ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంటి ఆవరణలో భూమి లోపల ఉప్పు, కర్రబొగ్గు, రాగి వైరుతో ఎర్త్ ఏర్పాటు చేయించడం ద్వారా ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంటుంది. మెరుపులు, పిడుగుల వల్ల ఇళ్లల్లో ఉండే టీవీ, ఫ్రిడ్జ్ లాంటి విద్యుత్ ఆధారిత వస్తువులు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ సమయంలో విద్యుత్ గృహోపకరణాల ప్లగ్స్ స్విచ్ బోర్డు నుండి తీసివేయాలి. పిడుగులు తాటి చెట్లు, విద్యుత్ స్తంభాల మీద ఎక్కువగా పడుతూ ఉంటాయి.
కాబట్టి వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఉండకూడదు. ఒక్కోసారి పిడుగుపడ్డ ప్రదేశంలోనే మరోసారి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండాలి. వర్ష సూచన ఉన్న సమయంలో పశువులను చెట్ల కింద ఉంచకుండా గుడిసెలు, కొట్టాలు, షెడ్లలో కట్టివేయాలి. ఉరుములు, మెరుపులతో వర్షం పడినప్పుడు రైతులు పొలాల వద్ద ఉండకూడదు. ఒకవేళ ఉండాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించాలి. Take a short break. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని మృతుడు బొల్లంబత్తిని వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్. వెంకటేశం మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. చేసేందుకు పని లేక, అప్పులు తీర్చే దారి లేక నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ వ్యవస్థతో కులవృత్తులు కుదేలయ్యాయని, ఇచ్చిన హామీ మేరకు నేత కార్మికులకు నిరంతరం పని కల్పించి ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుటుంబాన్ని పరామర్శించిన వారిలో చిట్కూరి శ్రీనివాస్, పేంటి రాజమౌళి, రుద్రవరం, పేంటి శ్రీకాంత్, నరాల రాజు పాల్గొన్నారు. వారి యొక్క కుటుంబ పరిస్థితులు చూస్తే చాలా పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితి. వారి యొక్క కుటుంబ జీవన విధానాన్ని నడిపించుకోవడం కోసం బొల్లబత్తిని వెంకటేశం గారు సిరిసిల్లలో నేతా కార్మికుడిగా, మరముగ్గాల ఆపరేటర్గా పనిచేస్తుంటుండేది. కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు బంద్ అయిపోయి గత 6 నెలలుగా ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి పరిణామాల దృష్టిలో అక్కడ పని ఆగిపోవడం వల్ల పని దొరకక చాలామంది కార్మికులు బయట వేరే వృత్తులకు పనిచేసుకుంటున్నారు. ఆ విషయం ఆ మధ్యలో కూడా చర్చనీయ అంశమైంది గత నెల రోజుల క్రితం. ఆ వెంకటేశం గారు అక్కడ పనిచేసుకున్నటువంటి బొల్లబత్తిని వెంకటేశం గారు తిరిగి తన ఇంటికి వచ్చి దాదాపుగా 6 నెలలుగా మనస్తాపానికి గురై బిడ్డ పెళ్లి చేసేది ఉంది. దాదాపుగా 2 లక్షల రూపాయల వరకు అప్పులున్నాయి. అదేవిధంగా తన యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా కిడ్నీలు ఖరాబై షుగర్ వచ్చి ఉన్నది. హాస్పిటల్లో చూపెట్టుకుందామంటే పని లేదు గనక పైసలు కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఎదిగినటువంటి కుటుంబాన్ని, ఎదిగినటువంటి బిడ్డను ఏ విధంగా ముందు తీసుకుపోవాలో తోచని పరిస్థితుల్లో తీవ్ర మనస్తాపానికి గురై వారు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టం. మళ్ళీ ఇక్కడ పని చేద్దామని కానీ ఇక్కడ దొరుకుతలేదు. నీవేం పని చేస్తలేవు, పిల్లలను చదివించి అప్పులు అయినాయి, అప్పులు తీర్చుడు ఎట్లా, అమ్మాయి పెళ్లి చేసుడు ఎట్లా, నేను ఏం చేసుకురావాలి, ఎట్లా చేయాలి అని మనసు అంతా ఖరాబ్ చేసుకొని చిన్న పోయి కూకుండు, అన్నం తినడు లేదు, చిన్న పోయి కూకుండు, నేనేం పని చేయాలి, నాకేం పని రాదా అని ఆలోచించుడు, మనసు అంతా ఖరాబ్ చేసుకొని సిరిసిల్లకు పోతుందని చెప్పి ఓసారి మధ్యలో కూడా పోయొచ్చిండు, పని లేదని వచ్చిండు. మళ్ళా ఇంటికి వచ్చిండు. వచ్చి మళ్ళీ ఏం చేసిండంటే, నేను పని చేసుడు చేసే నాకు ఇదేమీ ఎక్కడ లేదు, నాకు ఏ పని రాదాయే, నేనేం పని చేయాలి, నువ్వేం పని చేయవైతే అని బాగా టెన్షన్ పడి సిరిసిల్లకు పోతానని పోయి రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్నాను. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నగరపాలక సంస్థలో వివిధ విభాగాల్లో జరుగుతున్న పనులపై అవినీతి ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఉమ్మడి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్ధమైనట్లు సమాచారం. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన పలువురు కార్పొరేటర్లతో ఇప్పటికే సమాలోచనలు జరిపిన మంత్రి రేపు కరీంనగర్ మున్సిపల్ పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 9 అంశాలపై సమీక్ష జరిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ కొలువు దీనినప్పటి నుండి ఇప్పటి వరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై రాష్ట్ర మంత్రులు సమీక్ష నిర్వహించలేదు.
మేయర్ అధ్యక్షతన నామమాత్రంగా మున్సిపల్ సమావేశం నిర్వహించారు. తాజాగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా 9 అంశాలపై సమీక్ష నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యకలాపాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల అభివృద్ధి పనులు, పట్టణ ప్రణాళికపై వరుస ఫిర్యాదులు వస్తూ ఉండడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటారని చర్చ జరుగుతోంది. అధికారుల పనితీరు, పాలనా వ్యవహారాలు, మున్సిపల్ పరిపాలన తదితర అంశాలను తెలుసుకునే విధంగా సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మానేరు రివర్ ఫ్రంట్, సీఎంఏ ప్లాన్ గ్రాంట్స్, స్మార్ట్ సిటీ, జనరల్ ఫండ్ వర్క్స్, మెప్మా, 24 గంటల త్రాగునీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్ పనులతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఎజెండా తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లుగా సమాచారం. అయితే ఈ సమావేశ నిర్వహణపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. మున్సిపల్ సమావేశ నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లగా ఇన్ఛార్జిగా డిప్యూటీ కమిషనర్ వ్యవహరిస్తున్నారు. ఈ సమావేశానికి స్థానిక బీఆర్ఎస్కు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరవుతారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. మేయర్ సునీల్ రావుతో కలిసి రాష్ట్ర మంత్రి పొన్నం సమీక్షలో చర్చ ఎలా ఉంటుందనే దానిపైన ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నగరపాలక సంస్థలో స్మార్ట్ సిటీ, మున్సిపల్ నిధులతో చేపట్టిన రహదారులు, మురుగు కాలువలు, ఫుట్పాత్లు, టైల్స్ తదితర పనులు పూర్తి చేశారు. ఇందులో అవినీతి, అక్రమాలు జరిగాయని పలు ఆరోపణలు వచ్చాయి. వీటితో పాటు పెండింగ్ పనుల విషయంలో తీసుకునే నిర్ణయంపైన ఆసక్తి నెలకొంది. మరోవైపు బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు ఆందోళనలో ఉన్నారు. వీటన్నింటిపైన తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది. అది 15 ఏళ్ల భూ పంచాయతీ. రికార్డుల్లో తప్పుగా నమోదైన పాపానికి నాటి నుండి నేటి వరకు బాధితుడు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అడుగడుగున అవినీతి అధికారులే ఎదురవడంతో తనకు న్యాయం చేయండి అని హైకోర్టుని ఆశ్రయించాడు. అక్రమార్కులు, అవినీతి అధికారులు అంతా ఒక్కటై హైకోర్టు ఆర్డర్ని కూడా తుంగలో తొక్కేశారు. ఎక్కడా తనకి న్యాయం జరగడం లేదని చివరికి కరీంనగర్ సిపి అభిషేక్ మహంతికి ఫిర్యాదు చేశాడు బాధితుడు. అక్కడ తనకి చేదు అనుభవం ఎదురవడంతో ఇక ఆత్మహత్యే శరణ్యమంటున్నాడు. ఇంతకీ ఎవరా బాధితుడు? ఏమా కథ? ఈయన పేరు నీరుమల్ల శ్యామ్ సుందర్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. మానకొండ్రు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో సర్వే నెంబర్ 1262, 1266లో 3 ఎకరాల 10 గుంటల భూమి కొనుగోలు చేశారు. 2009 నుంచి 2011 సంవత్సరం మధ్యకాలంలో దేశబోయిన బాలయ్య కుమారుల నుంచి భూమిని పలు దఫాలుగా శ్యామ్ సుందర్ కొనుగోలు చేశారు. అయితే 3 ఎకరాల 10 గుంటల ఆ భూమిని
ఎకరాల్లో కాకుండా చదరపు గజాలలో కొనుగోలు చేశారు. చదరపు గజాలలో కొనుగోలు చేయడం వల్ల ధరణిలో ఆయన పేరుకు బదులు భూమి అమ్మిన పాత పట్టదారుల పేర్లు వచ్చాయి. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న భూ కబ్జాదారులు దేశబోయిన బాలయ్య కుమార్లను ప్రలోభాలకు గురిచేసి ఆ భూమిని తమ పేరు మీదకి బదలాయించుకునే ప్రయత్నాలు చేశారు. ఈ విషయాన్ని గమనించిన శ్యామ్ సుందర్ మానకొండ్రు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన భూమిని భూ అక్రమార్కులకు రిజిస్ట్రేషన్ చేయవద్దని విన్నవించుకున్నారు. కానీ తహసీల్దార్ కార్యాలయంలోని కొంతమంది అవినీతి అధికారులు లంచం తీసుకొని తన భూమిని కబ్జాదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్టు శ్యామ్ సుందర్ తెలిపారు. భూమి తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న కబ్జాదారులు అంతటితో ఆగకుండా సుడాలోని కొంతమంది అవినీతి అధికారులను సంప్రదించి వారి ద్వారా లేఅవుట్లకు పర్మిషన్ తెచ్చుకునే పనిలో పడ్డారు. ఇది గమనించిన బాధితుడు శ్యామ్ సుందర్ సుడాకి కంప్లైంట్ చేశాడు. అక్కడ కూడా శ్యామ్ సుందర్కి చుక్కెదురైంది. సుడాలోని కొంతమంది అవినీతి అధికారులు కూడా భూ కబ్జాకోరులతో కుమ్మక్కై లేఅవుట్లకి పర్మిషన్ ఇచ్చారని బాధితుడు చెబుతున్నాడు. గత్యంతరం లేక చివరికి బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బాధితుడికి ఫేవర్గా స్టే ఆర్డర్ ఇచ్చింది. అయినా కూడా కబ్జాదారులు ఆ భూమిలో రియల్ దందా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో బాధితుడు శ్యామ్ సుందర్ 3 నెలల క్రితం కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిని కలిసి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు స్వీకరించిన సిపి ఆ కేసుని ఈఓడబ్ల్యూ వ్యవహారాలు చూస్తున్న రూరల్ ఏసీపీ వెంకటరమణ వద్దకు పంపించినట్టు బాధితుడు శ్యామ్ సుందర్ తెలిపారు. అయితే రూరల్ ఏసీపీ కూడా ఆ భూమి విషయంలో ఎటూ తేల్చకుండా మిన్నకుండిపోయారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. భూమికి సంబంధించిన ఫైల్ని రూరల్ ఏసీపీ 2 నెలలుగా తన వద్దే పెట్టుకోవడంపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన భూమి విషయంలో తహసీల్దార్ మరియు సుడా కార్యాలయంలో జరిగినట్టుగానే ఏసీపీ వద్ద కూడా మ్యాన్ప్లేట్ జరగవచ్చని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. సిపి అభిషేక్ మహంతి ఈ విషయంలో తక్షణం జోక్యం చేసుకోవాలని బాధితుడు శ్యామ్ సుందర్ కోరుతున్నారు. ఇప్పటికైనా సిపి గారు తనకి న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యమని బాధితుడు శ్యామ్ సుందర్ రోధిస్తున్నారు. సుడాకు లేఅవుట్ పోతుందని తెలిసి సుడా కూడా చేశాను. సుడాకు కూడా కంప్లైంట్ ఇచ్చాను. సుడాలో కూడా చెప్తే వాళ్ళు ఎవరిని లేదు, సేమ్ మళ్ళీ వాళ్ళని కూడా కొలిడైన సుడా వాళ్ళను వీళ్ళు రియల్టర్ కొలిడైనరు. కొలిడైనాక తర్వాత ఏమైంది, నేను కోర్టుకు పోయాను. కోర్టుకు పోయినాక ఏమైందంటే కోర్టుకు పోయినా కూడా చెప్పినా వాళ్ళు వినలేదు. వాళ్ళ ఎల్పీ నెంబర్ ఇచ్చింది, వాళ్ళకు ఎల్పీ నెంబర్ క్యాన్సిల్ అని స్టే ఆర్డర్ వచ్చింది మాకు. దాన్ని పట్టుకొని సిపి మహంతి గారు గౌరవ సిపి మహంతి గారికి పోయాము. పోతే 3 నెలల కింద పోయాము. గౌరవ సిపి ఏం చేశారంటే గౌరవ ఏసీపీ వెంకటరమణ గారికి ఇచ్చారు. 3 నెలల కిందనే ఇచ్చారు. 3 నెలలకెళ్ళి ఎంక్వైరీ జరుగుతుంది. మాకు సత్వరం న్యాయం జరగాలని కోరుచున్నాను సిపి గారిని. కూడా కానీ ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ పైసలకు లోబడి నన్ను ఇబ్బంది చేసింది. ఇప్పటి వరకు మొత్తము డబుల్ రిజిస్ట్రేషన్లు అయినాయి. సిపి గారు నా మీద దయ తెలిసి జల్దీ సమస్య పరిష్కారం చేయాలని కోరుచున్నాను. గౌరవ ఏసీపీ గారికి ఆర్ సిపి గారికి నాకు కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నది. ఇబ్బంది జరుగుతుంది. నాకు ఆత్మహత్య శరణ్యం అనిపిస్తుంది. అంత టెన్షన్ పెడుతుండ్రు. ఇలా చిటుమల సీన్ అనే వ్యక్తి మధ్యవర్తి బాగా ఇబ్బంది చేస్తున్నాడు. బాగా ఇబ్బంది చేస్తున్నాడు. బాధితుడు నీరుమల్ల శ్యామ్ సుందర్ భూ తగాదా విషయంలో సిపి అభిషేక్ మహంతి జోక్యం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ తగాదాన్ని పరిష్కరించి ఆయనకు తక్షణం న్యాయం చేయాలని కోరుతున్నారు. కరీంనగర్ కోతిరాంపూర్ గిద్దపెరుమాండ్ల దేవాలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. యంత్ర స్థాపన, దేవాలయ బలి, శిఖర కలశాభిషేకం, వేద మంత్రాల నడుమ ప్రతిష్టాపన కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించింది ఆలయ ఉత్సవ కమిటీ. దీనికి ముందు ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు రమకశంకర శర్మతో కలిసి నిర్వహించారు. హోమం, పూజలు, పూర్ణాహుతితో వేడుకలు ముగిశాయి. సంబంధమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభమైనాయి. అనేక మంది భక్తుల యొక్క కోరిక మేరకు పునర్నిర్మాణం చేసి సుందరీకరణం చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగా ఇన్నాళ్ల నుండి పుచ్చిపోయి శిథిలమైనటువంటి ఏ ధ్వజస్తంభం గలదో ఆ ధ్వజస్తంభాన్ని స్థానంలో నూతనంగా తీసుకువచ్చినటువంటి ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనేటువంటి సంకల్పం చేసి దానికి సంబంధించినటువంటి సుందరీకరణ. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.
పోస్టు మార్టం తర్వాత డెడ్ బాడీ తరలింపు విషయంలో కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడ్డ గొడవ రాళ్లతో పరస్పరం దాడి చేసుకునే వరకు దారితీసింది. గొడవలో మృతుని భార్యకు తలకు గాయాలయ్యాయి. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకుని వచ్చారు. కరీంనగర్ చంద్రపురి కాలనీకి చెందిన స్వామి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా అంతకు ముందు తీసిన వీడియో కాల్ ఈ ఉద్రిక్తతకు దారితీసినట్లు తెలుస్తుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లిలో గొల్లా కుర్మా యాదవుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు పరశురాములు, ప్రధాన కార్యదర్శి ఐలయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ఆమోదించారు. గొల్లా కుర్మా యాదవులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని, ఇందుకు ప్రోత్సాహకాన్ని అందించాలని ముఖ్య నేతలను కోరారు. గొల్లా కుర్మా యాదవులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని, ఇందుకు ప్రోత్సాహాన్ని అందించాలని ముఖ్య నేతలను కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద విద్యా సంస్థల చైర్మన్ కొమరయ్య యాదవ్, రామకృష్ణ సీడ్స్ చైర్మన్ చేరాలు యాదవ పట్టణ సొసైటీ అధ్యక్షులు సందబోయిన ప్రసాద్ యాదవ్, నేషనల్ అవార్డు గ్రహీత రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చదువుకోవాలంటే డిగ్రీ కావాలి, డాక్టర్ కావాలంటే 5 ఏళ్ళు కష్టపడాలి. ఏలాంటి అర్హత లేదు, ఎలాంటి సేవలు చేయలేదు, ఏమీ లేదు. అలాంటి వాటిని మనం లీడర్లు చేస్తా ఉన్నాం. మరి వాళ్ళ చేతికి వెపన్ ఇస్తా ఉన్నాం, తుపాకీ ఇస్తా ఉన్నాం, ఇచ్చి నువ్వు కాలు మని చెప్తా ఉన్నాం, మనం వీపు చూపెడుతున్నాం, గుండె చూపెడతా ఉన్నాం. వాళ్ళ ఇష్టం వస్తే కాల్ చేస్తా ఉన్నాడు, మనల్ని భరిస్తా ఉన్నాం. ఎన్ని రోజులు ఈ భరించడం? యాదవులకు ఓపిక ఉంది, మంచితనం ఉంది, ఓకే, కానీ కోపం కూడా ఉంటుంది. గావు పడితే గొర్రెను కూడా కొరికేస్తాం, తెలుసు కదా. నాకు చిన్నప్పుడు ఎదురయ్యేది ఏంటంటే, ఏమి ఇబ్బంది లేదు కదా, గొర్రెకాడు కూడా ఒక 10 నిమిషాలే మాట్లాడుతాం. చిన్నప్పుడు నేను 7వ తరగతిలో ఉన్నా. నన్ను చూసి ఒక అబ్బాయి నాకంటే పెద్ద క్లాస్, కొట్లాడుకుందామా అని అంటుండే. ఎందుకన్నా కొట్లాడేందుకన్నా, కలిసి ఉందామన్నా అని నేను అనేది. నీకు బల్బు బాగుంది, వాటి వేస్ట్ కానీ నింకేదో అని నన్ను పోల్చి ఇబ్బంది పెట్టేవాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజ్గిరి షరీఫ్ గ్రామంలోని ప్రముఖ ముస్లిం పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రహ్మతుల్లాహు అలై దర్గాలో నేటి నుంచి ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 19 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్గాను దర్శించుకున్నారు. వివిధ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వలస కూలీలపై నిఘా ఉంచాలన్నారు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ. సుల్తానాబాద్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన ఆధ్వర్యంలో రైస్ మిల్లర్లు, ఇటుక బట్టీల యాజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి పనికి వచ్చిన కార్మికుల ఆధార్ కార్డు, ఫోటోను యజమానులు సేకరించాలని సూచించారు. ఇతర రాష్ట్ర కూలీలు రోజువారీ కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. కూలీలు పనిచేసి ప్రదేశంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాత్రి వేళల్లో మహిళా కార్మికులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి సమయాల్లో మిల్లులు, బట్టీలకు ఎవరెవరు వచ్చి పోతున్నారో వాచ్మెన్ సాయంతో రిజిస్టర్లో నమోదు చేయించాలన్నారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ముమ్మరంగా పెట్రోలింగ్ చేస్తున్నట్టు వివరించారు. గంజాయి, డ్రగ్స్ సమాచారం తెలిస్తే తనకు తెలియజేయాలని ఏసీపీ కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రవణ్, రైసు మిల్లుల సంఘం జిల్లా అధ్యక్షుడు నగునూరి అశోక్, మోరపల్లి తిరుపతి రెడ్డి, పల్లా మురళి పాల్గొన్నారు. దురదృష్టం సంఘటన జరగద్దు, ఏం ఇన్సిడెంట్ జరగద్దు అనేటువంటి మంచి భావనతోని, మంచి ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో భాగంగా ఒక 5 తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ఒకటి, ఇమ్మీడియట్గా అన్ని రైస్ మిల్లుల్లో ఆల్మోస్ట్ ఆల్ మా సుల్తానాబాద్ పరిధిలో ఒక 110 రైస్ మిల్లులు ఉన్నాయి.
వీటన్నిటిలో కూడా దాదాపు సీసీ కెమెరాలు ఉన్నాయి. కాకపోతే జనరల్గా ఎవరైనా చేసే పరిస్థితి ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టినప్పటికీ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండదు. ఇక నుంచి సీసీ కెమెరాలు అన్నీ కూడా లేని చోట్ల పెట్టడం, కొన్ని రైస్ మిల్లో కొన్ని చోట్ల లేకపోవడం, లేదా ఆల్రెడీ కొన్ని పని చేయకపోవడం, అటువంటి ప్లేసుల్లో మంచి సీసీ కెమెరాలు అంటే కలర్ సంబంధించి కానీ, నైట్ విజన్ కానీ, లేకపోతే ఈ 3D ఎఫెక్ట్ ఉండేవి కానీ, ఇలాంటి కెమెరా కొంచెం అంటే పర్ఫెక్ట్గా అంటే ఒక నేరం జరిగినప్పుడు నేరస్తుడు క్లియర్గా మనకు అనిపించే విధంగా ఒక బండి పోతుంది, ఒక వెహికల్, సపోజ్ ఆ వెహికల్ నెంబర్ కూడా కనబడే విధంగా ఉండేటువంటి కెమెరాలు కొంచెం మంచి కెమెరాలు పెట్టాలనేటువంటి తీర్మానం అందరం కలిసి చేయడం జరిగింది. అట్లాగే రెండోది ఏంటంటే ఇప్పుడు సపోజ్ సాధ్యమైనంత వరకు రైస్ మిల్లలో ఎక్కువ కూడా లేడీస్ ఉండరు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్ మాట కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.